మనం చాలా సందర్భాల్లో ఇష్టం లేని పనులు చేయాల్సి వస్తుంది. ఆఫీస్‌లో వర్క్ ఇష్టం లేకుండా చేయాల్సి వస్తుంది. ఏదైనా ఒక ఆఫీస్‌లో మనకి ఇష్టం లేని పనులు చేసుకోవాల్సి వస్తుంది. అలాంటి టైంలో మనలో ఉన్న అసమర్థతలన్నీ బయటకొస్తుంటాయి. ఇష్టం లేని పని చేస్తున్నప్పుడు మధ్యలో బయటికి వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది. ఏదైనా తినాలనిపిస్తూ ఉంటుంది. లేకపోతే అవతల వాళ్ళతో మాట్లాడాలి అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా అవన్నీ చేయకూడదు. అది నీలో ఉన్నటువంటి అసమర్థతలన్నిటిని కూడా బయటికి తీసుకొస్తుంది. ఎప్పుడూ నీకిష్టమైన పనే చేస్తూ ఉంటే నువ్వు ఎలా ఎదుగుతావు? ఇష్టం లేని పనులు చేస్తేనే కదా మనం డెవలప్ అవుతాం. ఇక ఇష్టం లేని పనులు చేయాలి అంటే మనకొక సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనికొక 3 టిప్స్ ఉన్నాయి. ఏంటి అంటే మనం ఆ వర్క్ టేకప్ చేసినప్పుడు దాన్ని ముందుగా ప్లాన్ చేసుకోవాలి. ఇక సెకండ్ టిప్ ఏంటి అంటే ముందుగా మనం ఆ వర్క్‌ని స్టడీ చేయాలి లేదా రీసెర్చ్ చేయాలి. ఇమ్మీడియేట్‌గా ఆ వర్క్‌ని స్టార్ట్ చేయకూడదు. ఇకపోతే థర్డ్ స్టెప్ క్రియేటివిటీ. ఆ వర్క్‌లో నీ క్రియేటివిటీ ఏంటో నువ్వు ప్రూవ్ చేయాలి. ఇక క్రమశిక్షణ సెల్ఫ్ డిసిప్లిన్ అన్నది నీకు జన్మతః రాదు. నీకు నువ్వుగా అలవర్చుకోవాలి. ఎప్పుడు ఓడిపోతున్నాము అని ప్రయత్నాన్ని ఆపేస్తే అలా ఓడిపోతూనే ఉంటాం. ఓడిపోతున్నా ముందుకు సాగితేనే మనం డెవలప్ అవ్వగలుగుతాం.